నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమ గోదావరిలో ప్రజాప్రతినిధులు పోలీసుల మధ్య ముదిరిన వివాదం. గన్మెన్ల ఉపసంహరణకు 12 మంది ఎమ్మెల్యేల నిర్ణయం. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు. మరో 4 రోజుల పాటు కొనసాగనున్న వేడిగాలులు. కశ్మీర్ సమస్యకు ఎన్డీఏతోనే శాశ్వత పరిష్కారం. దేశాన్ని అస్థిరపరిచేందుకే పాక్ కుట్రలు చేస్తుందన్న రాజ్నాథ్. రెచ్చగొట్టే చర్యలను ఏమాత్రం ఆపని ఉత్తర కొరియా. వారం రోజుల్లో రెండోసారి క్షిపణి ప్రయోగం. దక్షిణ చైనాలోని హైనన్లో భారీ వర్షాల బీభత్సం. 3 గంటల్లో 10 సెంటీమీటర్ల వాన. స్తంభించిన రవాణా.